నేను పెద్ద తప్పులు చేయలేదు ఫాదర్. తప్పులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం, నచ్చిన కూర వండినప్పుడు ఇంట్లో ఆడదాన్ని తిట్టడం తప్ప పెద్ద నేరాలు చేయలేదు ఫాదర్. మరి నీకంత మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం ఏమిటి మై సన్? అదే చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. కానీ ఈ నిజం బయటకు పొక్కితే నా ప్రాణానికే ప్రమాదం అని భయం వేస్తుంది ఫాదర్. నీకేం భయం అక్కర్లేదు మై సన్. ధైర్యంగా చెప్పు. ఫాదర్, నా కళ్ళ ముందే ఒక భయంకరమైన హత్య జరుగుతూ ఉండగా దాన్ని ఆపు చేయలేక చూస్తూ ఉండిపోవలసి వచ్చింది ఫాదర్. ఏమైంది? ఏం జరిగింది? సార్, లలితాదేవి ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య చేయబడింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఆ హత్య చేస్తున్నప్పుడు నేను తీసిన వీడియో క్యాసెట్ ఆ రౌడీలు దాన్ని తగలబెట్టేశారు సార్. మై గాడ్, ఎంత పని జరిగిపోయింది. ఆ క్యాసెట్ ముందే నాకు ఇచ్చుంటే ఆ హంతకుని చట్టానికి పట్టించి ఉరికమ్మానికి ఎక్కించుంటేవాడిని. అప్పుడు నీకు ప్రైజు, నాకు ప్రమోషన్ వచ్చేది. అంత ముఖ్యమైన సాక్ష్యం బూడిద బలైపోయింది. డోంట్ వరీ సార్, వాళ్ళు తగలబెట్టింది డూప్లికేట్ క్యాసెట్. ఒరిజినల్ నా దగ్గరే ఉంది. ఇస్ ఇట్? వెరీ గుడ్. కమాన్, ఆ క్యాసెట్ ఎక్కడ ఉందో చూపించు. బయలుదేరు, కమాన్. ఏం కిషోర్, వాడి దగ్గర ఉన్న క్యాసెట్ సంగతి ఏమిటి? అదిగో సార్, మన వాళ్ళు దాన్ని తగలబెట్టేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మా వాడిని వేలెత్తి చూపించే సాక్ష్యం ఏది లేదన్నమాట. సార్, ఒరిజినల్ క్యాసెట్ మరొకటి ఉంది. దాన్ని వాడు ఎక్కడో దాచిపెట్టాడు. అమ్మా, ఒరిజినల్ డూప్లికేట్ ఏర్పాటు చేశారన్నమాట. చాలా తెలివైన ఘటమే. మరి ఆ ఒరిజినల్ ఎక్కడుందో కనుక్కున్నారా? అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. బయలుదేరు. పట్టుకోండి. వీడు రౌడీ దెబ్బలకు లొంగే రకం కాదురా, పోలీస్ దెబ్బ పడాలి. చెప్పరా, చెప్పు. ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. ఆ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు. Come on. Tell. You idiot, tell. చెప్పరా, చెప్పరా. నీ సాక్ష్యం నీతో పాటే సమాధయింది. యేసుపాదం, ఈ విషయం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. ఓకే? ఆ విధంగా ఆ పాపంలో భాగస్తున్నాను ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెల్లో భారం తగ్గింది. కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటిది యేసుపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశాను. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్. ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు? పవిత్రమైన ఫాదర్ వేషం వేసుకుని కన్ఫ్యూజన్ పేరుతో నన్ను మాట్లాడించి నన్ను ఇలా మోసం చేస్తారా? యేసుపాదం, మీ మతం అంటే నాకు చాలా గౌరవం. కానీ ఎంత ఆలోచించినా ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నా డ్యూటీ ఏదో నేను చేశాను. ఆ యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. కమాన్.
అంతకన్నా నా దగ్గర ఇంకేం లేవు సార్. అయితే స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. సార్ సంతకం చేస్తే చేస్తే సాక్ష్యం ఇచ్చి ఒప్పేసుకున్నట్టు అవుతుంది కదా సార్. ఆ భయం నీకు అక్కర్లేదు. హత్య విషయంలో అప్రూవర్ గా మారినట్టు ఉద్యోగంలో తీసేద్దని మీ పై వాళ్ళతో నేను చెప్తాను. ఓకే, ముందు సంతకం పెట్టు. సార్ ఇక నన్ను వెళ్ళమంటారా సార్? తొందర ఎందుకు? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. హలో, మీరా? రండి రండి. ఏమిటి ఇంత రాత్రి వేళ ఎలా వచ్చారు? పోలీసులకి నేరస్తులకి వృత్తిరీత్యా పగలు రాత్రి తేడా ఉండదని మీకు బాగా తెలుసునుకుంటాను మిస్టర్ కిషోర్. పోలీస్ ఆఫీసర్ని, నాకెందుకు తెలియదు? నేరస్తుడి గనక ఇంకా బాగా తెలుసుంటుంది కదా. ఏమిటి మీరనేది? రాంబాబుని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఐ మీన్ వాట్ ఐ సే. నేను ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ని. నేను హత్య చేయడం ఏమిటి? చేసిన నేరాన్ని కాకి బట్టల వెనకాల దాచారనుకున్నా, కానీ నిజం నిప్పు లాంటిదని తెలుసుకోలేకపోయావు మిస్టర్ కిషోర్. మిస్టర్ విక్రమ్, మీరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినంత మాత్రాన అర్ధరాత్రి సాక్ష్యం లేకుండా నేరం మోపి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? సాక్ష్యాలు కావాలా? డెఫినెట్లీ. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది మూడో కంటికి తెలియకూడదన్నారు. నేను 2 కళ్ళున్న మనిషికే చెప్పాను. మీకు ఇచ్చిన మాట తప్పలేదు. అయినా తప్పైతే ఆ ప్రభువు నన్ను క్షమించుగాక. ఏ మిస్టర్ కిషోర్, తమరు చేసిన నేరానికి ఇతను ఇచ్చిన సాక్ష్యం సరిపోతుంది కదా? మిస్టర్ విక్రమ్, ఒకళ్ళు అరెస్ట్ చేసే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీస్ తెలుసు కదా? ఓ, అరెస్ట్ వారంటేగా. హలో హలో, మీరు జర్నలిస్ట్ జ్యోతి గారేనా? అవును. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. లోపలికి రండి, కూర్చోండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉంది మీ బ్రదరేనా? అవును సార్. హాజుకి ఏమైనా తెలిసిందా? ఐఎమ్ సారీ మిస్ జ్యోతి, హీస్ నో మోర్. మీ తమ్ముడు హత్య చేయబడ్డాడు. జ్యోతి గారు, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు రిలాక్స్. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది.